మాజీ సర్పంచ్ భీమరాయుడు మృతి కేసులో బిగ్ ట్విస్ట్. భీమరాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. భీమరాయుడిని రైస్ మిల్ ఓనర్ హత్య చేయించినట్టుగా తెలుస్తోంది. రాయలసీమకు చెందిన సుపారీ గ్యాంగ్తో హత్య చేయించి యాక్సిడెంట్గా చిత్రీకరించినట్టుగా సమాచారం. ఈ నెల 21న రాత్రి బైక్పై భీమరాయుడిని బొలెరో వాహనంతో ఢీకొట్టారు నిందితులు. తర్వాత డెడ్ బాడీని 250 మీటర్లతో పాటు ఈడ్చుకెళ్లారు. మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత పరారయ్యారు. భీమరాయుడును హత్య చేశారని కుటుంబ సభ్యులు మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో హత్యగా నిర్ధారించారు. గద్వాల పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్లోని 3 నిందితులున్నారు. నందిన్నే మాజీ సర్పంచ్ భీమరాయుడు మృతి ఘటన గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. అదే గ్రామానికి చెందిన మిల్లు యజమాని ఆయన కుమారుడిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గద్వాల జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం తర్వాత భీమరాయుడు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహంతో నందిన్నకు చేరుకున్న తర్వాత గ్రామంలో ఒకసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దోషులను శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. అంతేకాదు మాజీ సర్పంచ్ మృతిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామానికి చెందిన వ్యక్తి రైసు మిల్లుపై కూడా దాడికి యత్నించారు. ఈ క్రమంలో రాళ్లతో రైసు మిల్లుపై దాడికి దిగారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బృందాలతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం మీద పోలీసుల విచారణలో రైస్ మిల్ ఓనరే ఈ హత్య చేయించినట్టుగా నిర్ధారణ అయింది. గద్వాల పోలీసుల అదుపులో సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినట్టుగా నిర్ధారించారు. ప్రస్తుతం ఆ సుపారీ గ్యాంగ్లోని 3 నిందితులు కూడా గద్వాల పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. భీమరాయుడిని రైస్ మిల్ ఓనర్ హత్య చేయించినట్టుగా తెలుస్తుంది. సో రాయలసీమకు చెందిన సుపారీ గ్యాంగ్తో హత్య చేయించి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ నెల 21న రాత్రి బొలెరో వాహనంతో ఢీకొట్టి నిందితులు భీమరాయుడిని హత్య చేసినట్టుగా తెలిసింది. తర్వాత 250 మీటర్ల పాటు ఈడ్చుకెళ్లారు. మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత పరారయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఇది హత్యగా నిర్ధారించారు. అప్పటికే భీమరాయుడి మృతదేహంతో బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనుమానితుడిగా భావించిన రైస్ మిల్ ఓనర్ రైస్ మిల్పై కూడా దాడికి యత్నించారు. ఒకసారి అక్కడ దృశ్యాలు చూద్దాం. కావాలని చేశారు, కావాలని చంపారా, కావాలని చంపారా, కావాలని చంపారా లేదనుకో మీకు తీసుకుపోతాం. ఇప్పుడు మా పసరి గద్వాల జిల్లాలో నందిల్నే మాజీ సర్పంచ్ భీమరాయుడిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అదే గ్రామానికి చెందిన రైస్ మిల్ ఓనరు రాయలసీమ సుపారీ గ్యాంగ్తో హత్య చేయించినట్టుగా పోలీసుల విచారణ వెల్లడైంది. మా ప్రతినిధి శంకర్ జైన్ అవుతున్నారు. శంకర్, ఎందుకు అతన్ని హత్య చేయించాల్సిన బలమైన కారణం ఏంటి? అంత కక్షలు వారి మధ్య ఏమున్నాయి? అసలు ఏం జరిగింది? గద్వాల జిల్లాలో మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో చిన్న భీమరాయుడు, అతను నందిన గ్రామానికి చెందినవాడు. గత 2 రోజుల క్రితం అతను జాంపల్లి గేట్ దగ్గర వెళ్లేటప్పుడు అతని వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం ఢీకొట్టడంతో దాని మీద ప్రయాణిస్తున్నటువంటి మాజీ సర్పంచ్ ఎవరైతే భీమరాయుడు ఉన్నాడో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ టైంలో అదంతా కూడా వాహనాన్ని దాదాపు 250 మీటర్ల దూరం ఈడ్చుకు వెళ్ళింది. అందరూ మొదటగా అది అంతా కూడా ప్రమాదం చోటు చేసుకుని ఉంటుంది అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ ప్రమాదం చోటు చేసుకున్న కొద్దిసేపటి తర్వాత కుటుంబ సభ్యులంతా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎవరైతే తన కుటుంబానికి సంబంధించినటువంటి చిన్న భీమరాయుడు చనిపోయాడో ఇది ప్రమాదం కాదు, కావాలని కక్ష సాధింపు చర్యల కోసం అని చెప్పి తమ కుటుంబ పెద్దను, తమకు సంబంధించినటువంటి వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారంటూ ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులకంతా కూడా తిరగబడ్డారు. మొత్తంగా వారికి సంబంధించినటువంటి పెద్ద భీమరాయుడు ఎవరైతే బ్రదర్ ఉన్నారో ఆయన కూడా తన తమ్ముడు చేసిన మరణం కాదు, సహజ మరణం కాదు, అంటే యాక్సిడెంట్ కాదు, అది హత్యనే అని చెప్పి కూడా ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్తూ వచ్చాడు. ఇదే క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో ఒకసారిగా గ్రామానికి సంబంధించి వందల సంఖ్యలో పెద్ద ఎత్తున గ్రామం నుంచి కూడా తరలి వచ్చారు. ఎందుకంటే ఆయనకి చనిపోయినటువంటి చిన్న భీమారాయుడు ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తిగా ప్రజలతో ఎక్కువ శాతం సంబంధాలు ఉండడం వల్ల ఇది ఒక ఉద్రిక్త వాతావరణానికి తెరలిస్తుందని చెప్పి కూడా వందల సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఒకవైపు పోస్ట్ మార్టం నిమిత్తం కూడా డెడ్ బాడీని అంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తరలించే క్రమంలో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తంగా పెద్ద ఎత్తున అతని కోసం అతని అభిమానులు కావచ్చు, ప్రజలు, అదే విధంగా గ్రామానికి సంబంధించిన వాళ్ళు తరలి వచ్చారు. ఇదే క్రమంలో కుటుంబ సభ్యుల ఆరోపణలను ఆధారంగా చేసుకొని పోలీసులు అయితే నిన్న మొగలయ్య డిఎస్పీ కూడా ఎవరైతే బొలెరో వాహనం మొదటగా తగిలించి పారిపోయాడు అతని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఒక రైస్ మిల్ ఓనర్ చేయించాడు. అంటే ఓనర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను చేయించాడు. దాని తర్వాత సుపారీ గ్యాంగ్ కు కొంత అమౌంట్ ముట్టజెప్పి వారి ద్వారా దీన్ని యాక్సిడెంట్ చేసి హత్య చేసి, అంటే హత్య చేసిన తర్వాత ఈ యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ఏంటి అసలు రైస్ మిల్ ఓనర్ కి ఆయనకి మధ్య గొడవ ఏంటి అసలు? రామదాస్, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే చనిపోయినటువంటి చిన్న భీమారాయుడు ఉన్నాడో, చిన్న భీమారాయుడు పూర్తి స్థాయిలో ప్రజలతో దగ్గరగా ఉండేవాడు. వడ్లకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని కూడా చాలా సార్లు నిర్వహించేవాడని చెప్పి మనకు సమాచారం వస్తుంది. ఇదే క్రమంలో ఓర్చుకోలేనటువంటి, అంటే ప్రజల్లో ఆదరణ కావచ్చు, వ్యాపార రంగంలో అతను ఎదుగుతున్నటువంటి దాన్ని కూడా పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకొని అది సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతోనే ఎవరైతే రైస్ మిల్ ఓనర్ ఉన్నారో స్వామి, అతను సుపారీ గ్యాంగ్ తో మాట్లాడడంతో పాటు మొత్తంగా ఇది ప్లాన్ కు రచించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 7గురితో కలిసినటువంటి ఒక సుపారీ గ్యాంగ్ ను మాట్లాడుకోవడం, ఆ సుపారీ గ్యాంగ్ కొంత డబ్బులు అప్పచెప్పి దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మొత్తంగా పోలీసుల అదుపులో 7గురిలో 3 నిందితులు ఉన్నట్టుగా పక్కా సమాచారం అందుతుంది. గద్వాల జిల్లా వ్యాప్తంగా తేజేశ్వర్ మరణం తర్వాత తిరిగి మరోసారి ఈ సుపారీ గ్యాంగ్ కలకలం అనేది పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా బర్నింగ్ ఇష్యూ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇట్లాంటి హత్య పూర్తిగా కొంత గందరగోళ వాతావరణానికి తెరలేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. పోలీసులు అయితే దీనిపై పూర్తి స్థాయి లోతు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మొత్తంగా పూర్తి ఎవిడెన్స్ తో బయట పెడితేనే బాగుంటుంది కాబట్టి, లేదంటే గొడవలు ఘర్షణలు తలెత్తే క్రమంలో పోలీసులు కొద్ది టైంలోనే, అంటే మరో 2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడిస్తామని చెప్తున్నప్పటికీ పూర్తిగా మనకున్నటువంటి పూర్తి సోర్సు సమాచారం ప్రకారం మొత్తంగా 3 వారి అదుపులో ఉన్నారు. మరికొందరి కోసం పూర్తి స్థాయిలో పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే రైస్ మిల్ ఓనర్ తో సహా మరో 3 కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా పోలీసులు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఇది యాక్సిడెంట్ కాదు, హత్యకు ప్లాన్ చేయడం, ఈ విధంగా హత్య చేశారని తెలంతో ఒక్కసారిగా నడిగడ్డ ప్రాంతం అంతా కూడా బగ్గుమంటున్నటువంటి సిచ్యువేషన్. ఎన్నికలకు ముందు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా చిన్న భీమారాయుడు తిరిగి సర్పంచ్ రేస్ లో ఉండేవాడు. చాలా సార్లు నేను కూడా సర్పంచ్ పోటీ చేస్తానని కూడా చెప్పారని చెప్తున్నారు. ఇదే క్రమంలో ఒక్కసారిగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళనతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో గద్వాల పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎస్పీ, డిఎస్పీ మరికొంతమంది టీమ్ ను దించి లోతైన విచారణ చేస్తున్నారు. మరి దీనికి ఏదైతే వ్యాపారమా లేదంటే రాజకీయ కోణమా మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్న క్రమంలో కూడా పోలీసులు పూర్తిగా వెల్లడించే వరకు అయితే కాస్త దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శంకర్. సో ఇది మహబూబ్ నగర్ గద్వాల జిల్లాలో జరిగిన ఘటన. ఇది పోలీసుల విచారణలో ఇది హత్యగా తేలింది. సుపారీ గ్యాంగ్ పెట్టించి ఒక వ్యక్తి రైస్ మిల్ ఓనర్ ఆ గ్రామ మాజీ సర్పంచ్ని హత్య చేయించిన ఘటన కలకలం రేపుతోంది. అయితే తొలుత కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే పోలీసుల విచారణలో ఇది హత్యగానే తేలింది. దీంతో ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు గ్రామంలో ఎట్లాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ఆ ప్రాంతంలో గ్రామంలో అక్కడ గస్తీ కాస్తున్నారు. అలాగే ప్రస్తుతానికైతే ఆ రైస్ మిల్ ఓనర్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ కొనసాగిస్తున్నారు.